తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కొరకు TSAT వారు నిర్వహిస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమానికి అభ్యర్థులందరికీ హార్దిక స్వాగతం. మనము ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో గణితానికి సంబంధించి 30 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. దానిలో 24 మార్కులు కంటెంట్కు కేటాయించగా 6 మార్కులు పెడగాజీకి కేటాయించబడ్డాయి. ఈరోజు మనము పెడగాజీకి సంబంధించిన అంశాలను చూద్దాం. ఈ పెడగాజీలో ప్రధానంగా 6 అంశాలను మనం గమనించవచ్చు. ఈ పెడగాజీకి సంబంధించి మనకి 11 అంశాలు ఉన్నాయి. ఈ 11 అంశాల నుండి మనకి 6 మార్కులకి కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొట్టమొదటిది డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అంటే గణితము యొక్క నిర్వచనము మరియు దాని యొక్క స్వభావం గురించి, అదేవిధంగా ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, అంటే మన పాఠశాల స్థాయిలో గణితాన్ని బోధించడం యొక్క ఉద్దేశాలు, అదేవిధంగా దానివల్ల ఉండేటటువంటి విలువల గురించి చర్చించాలి. ఇంకా అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాల గురించి కూడా చర్చించాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, గణితాన్ని బోధించడంలో ఉండేటువంటి పద్ధతులు, అదేవిధంగా ఈ గణిత బోధనలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి బోధనోపకరణాలు, అదేవిధంగా మనము దాన్ని ఏ రకంగా మనము నిర్వహించాలి, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ CCE అని, ఇంకా మనం చూసుకున్నట్లయితే డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్ అని, మనకి ఉన్నటువంటి వనరుల యొక్క ఉపయోగము, పాఠ్యపుస్తకము, పాఠ్యప్రణాళిక, ఇలాగ మనకి ఈ పెడగాజీలో 11 అంశాలు కేటాయించబడ్డాయి. ఈ 11 అంశాల నుండి 6 ప్రశ్నలు వస్తాయి. ఈరోజు మనము ఎయిమ్స్ అండ్ వాల్యూస్ గురించి చర్చించుకుందాం. మొట్టమొదట మనము డెఫినేషన్ అని అనుకున్నాము, అంటే గణితం యొక్క నిర్వచనం ఏమిటి చూడండి. గణితము అనేది 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. అవి మ్యాంథనిన్ మరియు టెక్నే. మ్యాంథనిన్ మీన్స్ విచ్ ఈజ్ లెర్న్డ్ అండ్ టెక్నే మీన్స్ మేకింగ్ ఆర్ డూయింగ్, ఆర్ వీ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఆర్ట్. సో ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. In Sanskrit also the word is originated from the word gun. Gun means counting. So the main idea behind this is the art of learning. That is what we can say about mathematics. Now let us see what are the quotes given by different mathematicians related to maths. Carl Friedrich Gauss says that mathematics is the queen of science. And Stefan Banach says mathematics is the most beautiful and most powerful creation of the human spirit. And Benjamin Pierce says mathematics is the science that draws necessary conclusions. అయితే మనకి సాధారణంగా వీటికి సంబంధించి కొన్నిసార్లు ఈ కొటేషన్ని ఇచ్చి ఇది ఎవరు పేర్కొన్నారని చెప్పడము జరుగుతుంది. ఇటువంటి ప్రశ్నలు వచ్చేటందుకు అవకాశం ఉంది. ఇంకా గణితముని నిర్వచనాన్ని మనం చూసుకున్నట్లయితే mathematics is defined as the scientific study of quantities including their relationship, operations and measurements expressed by numbers and symbols. అంటే గణితం అనేది ఏంటనమాట, ఈ రాసుల గురించి, వాటి మధ్య ఉండే సంబంధాల గురించి, వాటి మధ్య ఉండేటటువంటి ఆపరేషన్స్ గురించి, అదేవిధంగా కొలతల గురించి, ఇలాగా వివిధ అంశాల గురించి, ఇంకా వాటిని సంఖ్యలతో మరియు సంజ్ఞలతో సూచించడాని గురించి అధ్యయనం చేసేటటువంటి విభాగము అని చెప్పవచ్చు. మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ లాజికల్ స్టడీ ఆఫ్ నెంబర్స్, షేప్, అరేంజ్మెంట్, క్వాంటిటీ మెజర్ అండ్ మెనీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. అంటే ఈ విధంగా మనము మ్యాథమెటిక్స్ అనేది ఇట్ ఈస్ ద లాజికల్ స్టడీ. సో మ్యాథమెటిక్స్ మీన్స్ లాజిక్. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ అబ్జర్వ్. Now, what is the nature of mathematics? We can observe that
Mathematics is the quantity and space. It is the science which deals with quantity and space. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ జనరలైజేషన్. అంటే మనము సాధారణంగా చూస్తుంటాము ప్యాటర్న్స్ నుంచి మనం సాధారణీకరిస్తుంటాం. అంటే అమరికల్ని, అంటే గణితంలో ఉండేటువంటి వివిధ అమరికల ద్వారా సాధారణీకరణం చేయడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇంకా మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ అప్లైడ్ సైన్స్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ సైన్సెస్. అంటే ఇది మిగిలినటువంటి శాస్త్ర విభాగాల్ని నేర్చుకోవడానికి ఈ గణితం అనేది దోహదపడుతుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్ అండ్ మెయిన్లీ వీ కెన్ సే దాట్ మ్యాథమెటిక్స్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. అంటే గణితం అనేది అమూర్తమైనది. అంటే ఇప్పుడు 2 అనే సంఖ్యని దాన్ని మనం ఊహించుకోవాల్సిందే తప్ప దాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేము. అంటే 2 అనేది 2 యాపిల్ పళ్ళు, 2 బనానాలు అని అన్నప్పుడు మాత్రమే ఆ 2 అనే సంఖ్యను మనం గమనించగలుగుతాం. సో ఇది ప్రధానంగా అమూర్త భావనలకు సంబంధించినటువంటిది. ఈ అమూర్త భావనల్ని మూర్త స్థాయికి తీసుకురావడం అంటే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. ఇంకా మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ యాజ్ ద మీన్స్ టు డ్రా కంక్లూషన్స్ అండ్ జడ్జ్మెంట్. అంటే మనం ఏదైనా సరే ఒక విషయం మీద మనము కంక్లూషన్ తీసుకురావాలి, ముగింపు తీసుకురావాలి, దాన్ని జడ్జ్ చేయగలగాలి అంటే దానికి మ్యాథమెటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మ్యాథమెటిక్స్ ఈజ్ సిస్టమటైజ్డ్, ఆర్గనైజ్డ్ అండ్ ఎగ్జాక్ట్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇక్కడ మనకి ఖచ్చితత్వాన్ని మనము గణితంలో గమనించవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మ్యాథమెటిక్స్ అనేది ఇట్ ఈజ్ విత్ లాజికల్ రీజనింగ్. ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటేనే మనకి ప్రధానంగా లాజిక్, ఇన్ వాట్ వే వీ అబ్టైన్ ద నెక్స్ట్ స్టెప్. సో ఇది గణితం యొక్క స్వభావం. సో వీ కెన్ అబ్జర్వ్ దట్ మెయిన్లీ వీ హ్యావ్ ద mathematical ideas. What are the mathematical ideas that we have to understand? First one is from concrete to abstract. Means, for example, if we observe here, the roundness you can see, the roundness is an abstract concept. For understanding that, we show some objects like a circle, sphere, etc. Right? This circle and sphere means circle is also an abstract word and sphere is also an abstract word. So what we are going to do there? ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ సర్కిల్ అనగానే కొన్ని సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ని చూపిస్తాము, అదేవిధంగా స్పియర్ అనగానే బాల్ లాంటి కొన్ని స్పెరికల్ ఆబ్జెక్ట్స్ని చూపిస్తాము. అంటే అక్కడ అవి కాంక్రీట్, అంటే అవి మూర్త స్థాయిలో ఉన్నటువంటి, అంటే ఎదుర్కొన్న వస్తువుల్ని చూడడం ద్వారా ఈ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటువంటి సర్కిల్, స్పియర్ అనేటువంటి ఫామ్ అవుతాయి. దాని నుంచి రౌండ్నెస్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ వీఆర్ డెవలపింగ్ అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ పర్టిక్యులర్ టు జనరల్. సపోజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ అనగానే మీకు మైండ్లో సర్కిల్ అని గుర్తు రావచ్చు, వేరే వాళ్ళకి స్క్వేర్ గుర్తు రావచ్చు, అండ్ సమ్ అదర్ పర్సన్ మే రికలెక్ట్ ఏ రెక్టాంగిల్. అంటే ఇక్కడ మనకి క్లోజ్డ్ ఫిగర్ అనగానే ఒక పర్టికులర్గా ఏదో ఒక షేప్ గుర్తు వస్తుంది. ఇలాంటి పర్టికులర్ షేప్స్ అన్నింటినీ మనం ఎప్పుడైతే ఇస్తామో వాటన్నిటిని చూడగానే ఒక జనరల్గా ఒక క్లోజ్డ్ ఫిగర్ అనేది ఒక ఐడియా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ ఫ్రమ్ particular situations to general situation they can understand. And further, it is a knowledge which is conceptual as well as procedural. For example, drawing a perpendicular bisector for a given line segment. Drawing a perpendicular bisector is a concept. For that, we have some procedural aspects. Take a compass and keeping one point as a center, draw arcs on either side, and the radius should be more than half. Like this, we follow some procedures. So it contains the knowledge of the concepts as well as some procedures. Even in algebra also you can see, like when you are talking about the degree or when you are going to solve an equation, you come across different procedures, right? So we need conceptual knowledge as well as procedural knowledge, right? Further, if you observe, here, why do we teach mathematics at secondary level? This is the part where we have to understand. We can observe that in paper 1 also the title will be like aims of teaching mathematics, and in paper 2 also we will see, means when you observe or look at the pedagogy items that are given in the list, you will observe that aims of teaching mathematics. Aims is the only word that will be given, but
aims, it does not mean that it is the same for paper 1 as well as paper 2. In paper 1, we have to understand that they are the aims of teaching maths at elementary level, and in paper 2, we have to talk about aims of teaching mathematics at secondary level. So almost all pedagogical concepts, when you are dealing with the pedagogy part, you can see that all the 11 items or the list of 11 items will be the same for paper 1 and paper 2, you can see, but they are not the same. So those 11 items, you have to study it in terms of elementary classes, that is 1 to 5 for paper 1, and for higher classes, that is 6 to 10 for paper 2. Okay. Now, what are the aims? Why we have to teach mathematics at secondary level? Means, first of all, we have to inculcate the idea that the child should understand how to use the language, symbols, notions of mathematics. Mathematics contains so many symbols. As a matter of fact, mathematics is a symbolic language, as we know. So it contains so many symbols like for all, greater than, less than, is equal to, so many symbols we come across. And mathematical terminology, mathematical language must be familiar for the child. And of course, our actual intention is to develop abstract concepts, logical thinking, critical thinking, and ability to reflect critically. So we have to develop logic. Mathematics means logic, mathematics means reasoning, mathematics means critical thinking. Okay, so our intention is to develop all such abilities, and also they have to reflect critically upon their work. And further, if you observe, we have to develop a critical appreciation of the use of information. I means when they are saying something or communication technology they are using in mathematics, they must appreciate the works done. And also they have to develop knowledge, skills and attitudes for further studies in mathematics. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే గణితాన్ని పై తరగతుల అధ్యయనానికి కూడా మనకి గణితం అనేది చాలా అవసరం అవుతుందనే సంగతి మనకు తెలుసు. అంటే ఇక్కడ మనము సెకండరీ లెవెల్లో మనం గణితాన్ని బోధించేటప్పుడు పై తరగతులకి సంసిద్ధం చేయడం అనేది కూడా దీని యొక్క ఎయిమ్గా చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మనం గమనించినట్లయితే appreciate the usefulness, power and beauty of mathematics. Mathematics is the most beautiful because it contains so many patterns. ఈ ప్యాటర్న్స్ని, వాటి యొక్క యూజ్ని, మ్యాథమెటిక్స్ యొక్క పవర్ని, బికాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వీ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో, and they can also solve their daily life problems. So definitely the child will appreciate the beauty and the usefulness of mathematics. And also our intention is to develop in the child about enjoy mathematics and develop patience and persistence while solving problems. అంటే ఈ సమస్య సాధనలో ఈ పిల్లలు ఏంటంటే సహనంగా, అంటే ఏంటి, తొందరపడిపోకుండా, అంటే అయిపోయింది ప్రాబ్లం సాల్వ్ చేశాను అన్నట్టు కాకుండా దాన్ని ఆ సమస్యల్ని సాధించడానికి, అదేవిధంగా గణితాన్ని ఆస్వాదించడం అనేటువంటి అంశాల మీద కూడా మనము మ్యాథమెటిక్స్ని చూస్తాము. ఇంకా ఏంటంటే వీ అప్రిషియేట్ ద మల్టీకల్చరల్ అండ్ హిస్టారికల్ పెర్స్పెక్టివ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అండ్ ఆల్సో వీ ట్రై టు డెవలప్ మ్యాథమెటికల్ క్యూరియాసిటీ. అంటే గణితం పట్ల ఆసక్తి, ఇంకా అన్వేషణ ధోరణి అనేది డెవలప్ కావాలి. అండ్ ద చైల్డ్ మస్ట్ బీ ఏబుల్ టు బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ యూజింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. ప్రధానంగా ఏంటంటే ఈ గణితాన్ని పిల్లవాడు తన దైనందిన జీవితంలో అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేటందుకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నప్పుడు జరగాల్సినటువంటివి మన లక్ష్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా మన యొక్క లక్ష్యాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ లక్ష్యాలు నెరవేర్చడం కోసమనే మనం వీ స్టార్ట్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఎట్ సెకండరీ లెవెల్. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ what NCF 2005 says. So why we are teaching mathematics at school level? NCF means National Curriculum Framework 2005 says that children learn to enjoy mathematics rather than fear it. మొట్టమొదటి ఏంటంటే గణితం అనేది పిల్లల్లో ఆనందాన్ని కలిగించాలి, పిల్లలు గణితాన్ని చేయడం పట్ల ఆసక్తిని
దాన్ని ఆనందించేటట్టుగా ఉండాలి తప్ప భయపడేటట్టు ఉండకూడదు. అంటే గణితం పట్ల భయం పోవాలి, అది మొట్టమొదటిది. చిల్డ్రన్ లెర్న్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ విచ్ ఈజ్ మోర్ దాన్ ఫార్ములా అండ్ మెకానికల్ ప్రొసీజర్స్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మ్యాథమెటైజేషన్ అంటాం. యాక్చువల్గా ఏంటంటే గణితాత్మకత. అంటే గణితము అంటే కేవలము సూత్రాలను గుర్తుపెట్టుకోవడము, ప్రొసీజర్స్ని గుర్తుపెట్టుకోవడమే కాదు. మ్యాథమెటైజేషన్, గణితీకరణ అనేటటువంటిది ప్రధానమైనది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చిల్డ్రన్ సీ మ్యాథమెటిక్స్ యాజ్ సంథింగ్ టు టాక్ అబౌట్, టు కమ్యూనికేట్ త్రూ, టు డిస్కస్ అమంగ్ దెమ్సెల్వ్స్, టు వర్క్ టుగెదర్ ఆన్. అంటే గణితం అనేది ఒక మాట్లాడుకునే విషయం అని, అదేవిధంగా గణితం ద్వారా మాట్లాడవచ్చని, వాళ్ళు చర్చించుకోవచ్చని, ఇటువంటి వాటిని మనము అభివృద్ధి చేయాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే చిల్డ్రన్ పోజ్ అండ్ సాల్వ్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్. అంటే ఈ పిల్లలు సమస్యల్ని ఇవ్వడం ద్వారా, అంటే తయారు చేయడము, వాటికి సమాధానాలు కనుక్కోవడం మీద కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మనం గమనించుకున్నట్లయితే చిల్డ్రన్ యూజ్ అబ్స్ట్రాక్షన్స్ టు పెర్సీవ్ రిలేషన్షిప్స్. అంటే ఏదైనా సరే ఒక మ్యాథమెటికల్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు లేదా కొన్ని నెంబర్స్ని తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఏమి రిలేషన్స్ ఉన్నాయి, ఏమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, వీటిని గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టు ఆర్గ్యూ ద ట్రూత్ ఆర్ ఫాల్సిటీ ఆఫ్ స్టేట్మెంట్. అంటే మనకి ఒక స్టేట్మెంట్ ప్రవచనం ఇచ్చినప్పుడు అది సత్యమా అసత్యమా అనేది, అంటే జనరల్గా మనం ఏంటంటే వీ కాల్ సచ్ స్టేట్మెంట్స్ యాజ్ కంజెక్చర్స్. ఒక కంజెక్చర్ ఉన్నప్పుడు ఆ కంజెక్చర్ అనేటువంటిది వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయినట్టయితే కనుక ప్రూవింగ్ ఇట్ బై యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్, ఆర్ టు డిస్ప్రూవ్ ద స్టేట్మెంట్ బై మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఇలాగా రకరకాల పద్ధతుల ద్వారా దాని యొక్క సత్యము లేదా అసత్యం అనే విషయాన్ని మాట్లాడగలగాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫర్ అబ్స్ట్రాక్షన్, స్ట్రక్చరేషన్ అండ్ జనరలైజేషన్. అంటే ఈ గణితాన్ని బోధించేటప్పుడు దాని మెథడాలజీ ఎలా ఉండాలంటే అబ్స్ట్రాక్షన్, అంటే పిల్లలకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ మీద అవగాహన రావాలి, దాని యొక్క స్ట్రక్చర్స్ని ఫామ్ చేసుకోగలగాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు జనరలైజ్ ద ఇష్యూస్. అంటే వాటిని సాధారణీకరించగలగాలి. అంటే వాళ్ళు ఆ ప్యాటర్న్స్ని గమనించిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్ నుంచి ఫార్ములాలను రాబట్టగలగాలి. అండ్ ఆల్సో టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంగేజ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ క్లాస్ విత్ ద కన్విక్షన్ దట్ ఎవ్రీ వన్ కెన్ లెర్న్ మ్యాథమెటిక్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గణితం అంటే కేవలం మన తరగతిలో ఉన్నటువంటి బాగా చదవగలిగే కొద్దిమంది విద్యార్థులు మాత్రమే కాదు. గణితం అనేది అందరు విద్యార్థుల కోసము. అంటే తరగతి గదిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా గణితాన్ని నేర్చుకోగలడు అనే విషయాన్ని మనము ప్రగాఢంగా నమ్మాలి. అదే విషయాన్ని మనము తరగతి గదిలో ప్రతి పిల్లవాడికి కూడా లెక్కలు నేర్చుకునేటట్టుగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వర్ గివెన్ బై నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. మనము వాల్యూస్ అన్నాం. అంటే జనరల్గా ఏంటంటే మ్యాథమెటిక్స్ టీచింగ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ విచ్ వీ కెన్ సీ. అసలు మ్యాథమెటిక్స్కి వాల్యూస్కి సంబంధం ఏమన్నదా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ దాట్ క్యాన్ బి డెవలప్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ మ్యాథమెటిక్స్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ హ్యాస్ యూటిలిటేరియన్ వాల్యూ. అంటే మనం తెలుగులో అయితే ప్రయోజనాత్మక విలువ లేదా ఉపయోగిత విలువ అంటాము. అంటే ఈ గణితం అనేది వారి దైనందిన జీవితంలో ఉపయోగపడాలి. ఈ ఉపయోగపడేటువంటి స్వభావం గణితానికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోయినప్పుడు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ లాభశాతము, నష్టశాతము, అదేవిధంగా డిస్కౌంట్స్, క్యాలిక్యులేషన్స్, లేదా ఒక ఫీల్డ్లోకి పోయినప్పుడు ఫైండింగ్ ది ఏరియా ఆఫ్ ద ఫీల్డ్, లేదా మనము సాలిడ్స్ తీసుకున్నప్పుడు ఫైండింగ్ ద వాల్యూమ్స్, ఫైండింగ్ ద ఏరియాస్, ఒక ఫీల్డ్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడము, లేదా ఒక లిక్విడ్ యొక్క క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయడము, క్వాంటిఫికేషన్, ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో గణితం యొక్క ఉపయోగాన్ని వివరించేటువంటి అంశాలు. ఇంకా దీనితో పాటు మ్యాథమెటిక్స్ టీచింగ్ ఆల్సో విల్ డెవలప్ మోరల్ వాల్యూస్. అంటే మ్యాథమెటిక్స్ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే వర్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఎటువంటి వాల్యూస్ డెవలప్ అవుతాయి పిల్లల్లో అంటే పంక్చువాలిటీ డెవలప్ అవుతుంది, పేషెన్స్ డెవలప్ అవుతుంది, డ్యూటీఫుల్నెస్ డెవలప్ అవుతుంది, ఆనెస్టీ డెవలప్ అవుతుంది. ఇలా దీస్ ఆర్ ద మోరల్ వాల్యూస్ ఇన్కల్కేటెడ్ ఇన్ ఏ చైల్డ్. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ వీ కెన్ సీ ద డెవలప్మెంట్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్. అండ్ వైల్ కమింగ్ టు ద ఇంటలెక్చువల్ వాల్యూస్, ఇక్కడ చూడండి ఇంటలెక్చువల్ వాల్యూస్ అంటే ఏమవుతుంది, మ్యాథమెటిక్స్ ద్వారా ఏంటంటే పిల్లల్లో ఇమాజినేషన్ పెరుగుతుంది. సో
అదేవిధంగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. వీ కెన్ సీ క్రియేటివిటీ అనేది అంటే డైవర్జెంట్ థింకింగ్ అంటాము. డైవర్జెంట్ థింకింగ్ ఆర్ అవుట్ సైడ్ ద బాక్స్ అంటాము. అంటే ఒక సందర్భము ఎదురైనప్పుడు ఆ సందర్భంలో బయట నిలబడి అది ఏంటి అని చూడడం, లేదా ఒక సమస్యకి వివిధ సాధనలు ఉన్నాయి లేదా వివిధ పరిష్కార మార్గాలు ఉన్నాయని ఆలోచించడము, ఉన్న పరిష్కారాల్లో అత్యుత్తమైన దాన్ని ఎంచుకోవడము, ఇటువంటి లక్షణాలు అవలంబిస్తాయి. అంటే దైనందిన జీవితంలో కూడా ఎక్కడైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దీనికి ఏమేం పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఉన్న వాటిలో ఏది సరి అయిన పరిష్కారము, ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఇటువంటి విషయాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళలో తార్కిక జ్ఞానం పెంపొందుతుంది. అంటే ఇది ఇలా జరిగిందంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు, ఈ దీని మూలంగా ఏం పర్యవసానాలు వస్తాయి, ఇటువంటి విషయాల్ని వాళ్ళు విశ్లేషించుకోగలుగుతారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఆల్సో డెవలప్ సోషల్ వాల్యూస్. ప్రధానంగా ఏంటంటే సోషల్ వాల్యూస్ అనగానే డెమోక్రటిక్ ఎన్వైరాన్మెంట్. అందుకనే ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో మ్యాథమెటిక్స్ టీచరు యూ షుడ్ క్రియేట్ ఏ డెమోక్రటిక్ ఎన్వైరాన్మెంట్. ఎప్పుడైతే డెమోక్రటిక్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ అవుతుందో పిల్లలకు కూడా ఆ డెమోక్రటిక్ థింకింగ్ అనేది అలవాటు అవుతుంది. అంటే టాలరెన్స్, ఓపెన్ మైండెడ్, అంటే అవతల వాళ్ళు చెప్పిన విషయాల్ని మనము అర్థం చేసుకోవడము, వాళ్ళు చెప్పిన దాని మీద సరి అయిన పద్ధతిలో ప్రతిస్పందించడము, పక్క వాళ్ళకి కోఆపరేషన్ చేయడము. అంటే మనం అందుకనే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొలాబరేషన్ వర్క్ లేదా పీర్ లెర్నింగు, గ్రూప్ లెర్నింగు, ఇవన్నీ కూడా ఈ సోషల్ వాల్యూస్ని డెవలప్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈస్థెటిక్ వాల్యూ, అంటే మ్యాథమెటిక్స్ అంటేనే బ్యూటీ అని చెప్పుకున్నాం. సిమెట్రీ ఉంటుంది, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఆర్ట్, పెయింట్, వాట్ నాట్, ఆల్ ద కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ మ్యాథమెటిక్స్. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే సంగీతంలో ఉండేటువంటి సరిగమ పదని, వీటిలో కూడా ఆ రాగాల వెనుక కూడా మ్యాథమెటిక్స్ ఉంది. సో అదేవిధంగా ఒక పెయింట్ గీసినప్పుడు సిమెట్రీ ఉన్నప్పుడు, లేదా మనకి గోల్డెన్ రేషియో ఉన్నప్పుడు దాని యొక్క బ్యూటీ పెరుగుతుంది అనే సంగతి మనకు తెలుసు. సో చైల్డ్ విల్ డెవలప్ ఈస్థెటిక్ వాల్యూ టువర్డ్స్ ఇట్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ ఇంకా ఫర్దర్ చూసుకున్నట్లయితే వొకేషనల్ వాల్యూస్ అంటే ఏంటనమాట, వాడి దైనందిన జీవితంలో వివిధ వృత్తులు చేపట్టినప్పుడు అగ్రికల్చర్లో కానీ, అకౌంటెన్సీ కానీ, ఇలా వాళ్ళ దైనందిన జీవితంలో వాడు ఏదైనా ఒక వొకేషన్ని చేపట్టినప్పుడు అక్కడ కూడా మనకి ఈ మ్యాథమెటిక్స్ అనేది ఇది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ డెవలప్డ్ ఇన్ దిస్. ఓకే, నౌ లెట్ us try to solve some questions are like we can see these are some of the questions from the previous papers. అంటే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనే దాని మీద చూద్దాము. మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఒక 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మొదటిది ఏంటంటే టు డెవలప్ ఇన్ ద చైల్డ్ ద పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ రీజనింగ్. రెండవది టు పెర్ఫార్మ్ కంప్యూటేషన్స్ విత్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మూడవది ఏమంటున్నామంటే టు అండర్స్టాండ్ అండ్ గెట్ అక్వైంటెడ్ విత్ డిఫరెంట్ సాలిడ్ షేప్స్. అయితే ఇందులో ఇక్కడ ఆప్షన్స్ మీరు చూసుకున్నట్లయితే మొదటి దాంట్లో 1, 2 and 3 అని ఇవ్వడం జరిగింది. రెండవ దాంట్లో 1 and 3 అంటున్నాము. మూడవ ఆప్షన్ 2 ఓన్లీ. నాలుగవది వచ్చి 2 and 3. అయితే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం చూసుకున్నట్లయితే టు డెవలప్ ఇన్ ద చైల్డ్ ద పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ రీజనింగ్ డెవలప్ కావాలి. అదేవిధంగా ద చైల్డ్ హ్యాస్ టు పెర్ఫార్మ్ కంప్యూటేషన్స్ విత్ స్పీడ్ అండ్ యాక్యురసీ అండ్ ఆల్సో దే హ్యావ్ టు గెట్ అక్వైంటెడ్ విత్ డిఫరెంట్ సాలిడ్ షేప్స్. కాబట్టి మనము ఈ 3 కూడా ఉండాలి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్లీ వీ హ్యావ్ 5 అకాడమిక్ స్టాండర్డ్స్. One is problem solving, second one is reasoning and proof, third one is communication, fourth one is connection, and fifth one is visualization and representation. So actually these academic standards, if you observe in our day-to-day life, they overlap with each other. So we have to select that specific academic standard. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యలో ఏ అకాడమిక్ స్టాండర్డ్ అనేది ప్రధానంగా ఉంది అనే విషయాన్ని గమనించుకుని దాన్ని మనము ఎక్కువగా దాని కింద పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్లో జార్జ్ పోలియా అనే అతను ఒక 4 స్టెప్స్ని ఇవ్వడం జరిగింది. మొదటిది ఏంటంటే అండర్స్టాండ్ ద ప్రాబ్లం, అంటే వాడు ఏమి క్వశ్చన్ ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ది. సెకండ్ వన్ ఈజ్ డివైజ్ ఏ ప్లాన్, థర్డ్ వన్ ఈజ్ క్యారీ అవుట్ ద ప్లాన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లుక్ బ్యాక్. లుక్ బ్యాక్ అంటే చెక్ చేయడం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, గమనించండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పెరిమీటర్ 24 centimeter and hypotenuse is 10 centimeter. If its area is 24 centimeter square, then find the length of perpendicular sides అన్నాం. ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏం జరుగుతుందన్నమాట, పెరిమీటర్ ఈజ్ 24 అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 10. హైపోటెన్యూస్ 10 centimeter ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 sides ఎంత అవుతుంది, 14 centimeter అవుతుంది. నౌ ఇది ఫస్ట్ అనలైజ్ చేసాము. అనలైజ్ చేసినప్పుడు డివైజ్ ఏ ప్లాన్. ఇక్కడ గమనించండి, ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ 2 different ways. వన్ ఈజ్ బై యూజింగ్ 2 variables ఆర్ యూజింగ్ 1 variable. 2 variables యూజ్ చేసుకున్నప్పుడు లీనియర్ ఈక్వేషన్స్లోకి వస్తుంది, 1 variable యూజ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఏ పద్ధతిలో చెయ్యాలి అనేది వీ హ్యావ్ టు డివైజ్ ఏ ప్లాన్ అండ్ వీ హ్యావ్ టు క్యారీ అవుట్ ద ప్లాన్, అండ్ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ని మనం చెక్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్. లెట్ us go for a few more previous question paper questions. A student teacher had written the following statement as specification of knowledge objective. అంటే ఒక ఉపాధ్యాయ విద్యార్థి ఏం చేశాడట, జ్ఞానలక్ష్యం యొక్క స్పష్టీకరణ కింద ఇలా రాశాడు. విద్యార్థి శంకువు యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అని. మరి ఒకవేళ దాన్ని అవగాహన లక్ష్యం కింద రాయాలంటే ఎలా రాయాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. శంకువు మరియు స్తూపం యొక్క ఉపరితల వైశాల్యాల సూత్రాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు, శంకువు మరియు స్తూపం యొక్క ఉపరితల వైశాల్యాల సూత్రాలని పోల్చుతారు, శంకువు మరియు స్తూపం యొక్క పటాలను గీస్తారు, సమస్యల్ని సాధిస్తారు. ఇక్కడ మొట్టమొదటి చూసుకుంటే జ్ఞప్తికి తెచ్చుకుంటారు అనేది నాలెడ్జ్ కిందకు వస్తుంది, సూత్రాలని పోల్చుతారు కంపేర్ అనేది అండర్స్టాండింగ్లోకి వస్తుంది, గీయడం అనేది స్కిల్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సులభంగా ఈ రెండవది అంటే పోల్చడం అనేది అండర్స్టాండింగ్ అనే విషయాన్ని మనము గమనించి దానికి సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా చూడండి, ద ప్యూపిల్ కేటగరైజెస్ పాలినామియల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ డిగ్రీ. అంటే ఏంటనమాట, పిల్లవాడు పాలినామియల్స్ని వాటి యొక్క పరిమాణం ఆధారంగా కేటగరైజ్ చేస్తున్నాడు. అయితే ఇది ఏ రకమైనటువంటి ఎకడమిక్ స్టాండర్డ్ అవుతుంది? మనకేంటంటే 5 ఎకడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పుకున్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ అని. అంటే ఇక్కడ పరిమాణాన్ని బట్టి పోల్చి దాన్ని విశ్లేషించి చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఇట్ కమ్స్ అండర్ రీజనింగ్ అవుతుంది. అంటే వాడు పరిమాణము 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, పరిమాణం 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. అంటే ఈ పరిమాణానికి అంటే ఆ పేరుకి పరిమాణానికి వాటి మధ్య ఉండే రీజన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు కాబట్టి ఇట్ కమ్స్ అండర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. అదేవిధంగా చూడండి, ద అప్రోచ్ అడాప్టెడ్ ఇన్ ద కరికులమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అట్ సెకండరీ లెవెల్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకి వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే మనం ప్రస్తుతము మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గణిత పాఠ్యపుస్తకాల్లో ఏది వాడుతున్నాము అంటే వీఆర్ యూజింగ్ కాన్సెంట్రిక్ అండ్ స్పైరల్. ఓకే, అదేవిధంగా చూడండి, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ రీక్యాపిచులేషన్ హెర్బార్షియన్ మోడల్ ఆఫ్ లెసన్ ప్లానింగ్. హెర్బార్షియన్లో రీక్యాపిచులేషన్ ఎందుకు చేస్తామే అంటే టు నో ద ఎక్స్టెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్ అచీవ్డ్, దీనికోసమని దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ హెర్బార్షియన్ లెసన్ ప్లాన్ ద స్టేజ్ ఆఫ్టర్ జనరలైజేషన్. జనరల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెర్బార్షియన్ స్టెప్స్ ఏమున్నాయి చూడండి, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్. సో జనరలైజేషన్ తర్వాత ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. మీకంటే హెర్బార్షియన్ స్టెప్స్ వస్తే కనుక ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి, ద ప్యూపిల్ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫర్ సిమిలర్ ఫిగర్స్. దీంట్లో ఏమి అకాడమిక్ స్టాండర్డ్ ఉంది అని అంటే ఇక్కడ గివింగ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇట్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్. మనకి గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అంటే మనము ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, లేదా ప్రాబబిలిటీలో
ఎగ్జాంపుల్స్ ఇవ్వడము అనేటువంటివి మనము కమ్యూనికేషన్ కింద తీసుకుంటాం. నెక్స్ట్, ద ప్యూపిల్ ఫౌండ్ ఏ యూనియన్ బి ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్. ఇక్కడ వెన్ డయాగ్రామ్ నుంచి ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఇక్కడ జనరల్గా గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే డయాగ్రామ్ అనగానే విజువలైజేషన్ అని అనుకుంటారు, బట్ ఇట్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకనంటే ఆ డయాగ్రామ్ని చూసి ఏ యూనియన్ బి అనేది ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి, అంటే ఇది పిక్టోరియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాం మనం. ఇప్పటిదాకా మనము మ్యాథమెటిక్స్ పేపర్ 2 పెడగాజీలో ఎయిమ్స్ అండ్ వాల్యూస్, అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. మరొక అంశాన్ని మరలా చర్చించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.